కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. పగలు 3 గంటలు అన్న మాట లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనంలో పగలు 3 గంటలకు అనగా అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. ఈ చీకటి యేసు ప్రభువారు మార్కు సువార్తలో 9 గంటలకు సిలువ వేయబడ్డాడు. 3 గంటలకు ఆయన ప్రాణం విడిచిన వాడుగా ఉన్నాడు. అలాగైతే 3 గంటలను ఉపయోగించి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రియులైన దేవుని పిల్లలు, శిష్యులు పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు వీరిని చూపిస్తూ ఉంది. 12 మంది. ఆ 12 మందితో ఈ అపోస్తలుల కార్యముల గ్రంథము 120 మంది వారు ఈ క్రమాన్ని, ఈ ప్రార్థన 3 గంటలకు ఆయన చనిపోయాడు కాబట్టి 3 గంటలకు ప్రార్థనా కాలమున వారు అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము వారు పట్టణములో 13వ వచనం ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. అంటే ఆ దాదాపు 15వ వచనంలో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, అనగా ఆ గదిలోనికి బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. కారణం ప్రార్థన చేయటం. అలాగైతే ప్రాముఖ్యంగా పేతురు, యోహాను మొదటే ఇక్కడ 1:13లో కనబడుతున్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 1:13లో పేతురు, యోహాను వారితో 10 మంది శిష్యులు, మొత్తం 12 మంది. అలాగైతే ఒక వ్యక్తి కోల్పోయాడు యేసు ప్రభువారిని 30 వెండి నాణేలకు అప్పగించి. కనుక ఆ 1వ అధ్యాయము ఆ అధ్యాయంలోనే ఇంకొకరిని వారి పేరట చీటీ వేసినప్పుడు 12వ శిష్యుడిగా చేర్చబడ్డాడు. అలాగైతే మన సబ్జెక్ట్ ఏంటంటే పగలు 3 గంటలకు 3 యేసు ప్రభువారు ప్రాణం విడిచిన. అలాగైతే 3 గంటలు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అలాగైతే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిర్గమాకాండం 19వ అధ్యాయము 20వ వచనంలో ఆ పర్వత శిఖరం మీదకి మోషేను రమ్మని పిలువగా ఆయన ఎక్కిపోయెను. 19:24లో నిర్గమాకాండం నీవు నీతో అహరోనును ఎక్కి రావలెను. అంటే దేవుని వాక్యము సీనాయి పర్వతం మీదకి దేవుని వాక్యము ఆయన మాట్లాడడానికి, దేవుని వాక్యం ఇవ్వడానికి. ఇదిగో ఆ ప్రజలు ఈ యొక్క సీనాయి పర్వతం అంచున ముట్టకూడదు, ముట్టిన వారు మరణ శిక్ష రాళ్లతో కొట్టబడవలెను, అంతేకాదు పొడవబడవలెనని వాక్యం సెలవిస్తోంది. కనుక పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును, యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, ఎక్కడం అనేది ప్రయాసాన్ని చూపిస్తుంది. ఎంతో పట్టుదలగా ఆ యొక్క దేవాలయం ఎక్కిపోతున్నారు. పట్టుదలగా అదిగో సీనాయి పర్వతాన్ని ఎక్కి మోషే వెళుతున్నాడు. మోషేతో పాటు అహరోను కూడా ఎక్కి వెళుతున్నాడు. కారణం ఏమిటో తెలుసా? దేవుని వాక్కు మాట్లాడుతున్నాడు. దేవాలయంలో దేవుని వాక్యం ఉంటుంది. అలాగైతే వాక్కును తీసుకొని
ప్రార్థన చేసే పౌరులు లేదా శిష్యులు ప్రార్థన ద్వారా మరి ఏం జరుగుతుందంటే, ఇదిగో వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా అక్కడ పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. శృంగారమును దేవాలయం వెలుపట అడుక్కునేవాడుగా ఉన్నాడు. అలాగైతే వెండి బంగారములు వారి యొద్ద దొరుకునేమోనని వారి యందు లక్ష్యం ఉంచాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే దిగున లేచి వాని పాదములు ఊని నిలిచి గంతులు వేయించుచు పరుగులు తీసి దేవాలయంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. కారణం, ఒక వ్యక్తి యేసు ప్రభులోనికి రావడమే, దేవుని మందిరంలోనికి రావడమే. యేసు ప్రభువారు మరి 3 దినములలో దేవాలయమును కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనమని అపహసించారు. శిలువ మీద నుండి దిగని ఎడమ వైపున దొంగ కూడా, నీవు క్రీస్తువు కదా, అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించము. ఎందుకని మేము మరలా యథా తదా తదా ప్రజ, యథా రాజా తదా ప్రజ, మరలా మేము ఆ దొంగతనం చేస్తాం, మా పాపాలు మేము చేస్తాం అని అంటున్నారు. కానీ అయితే అదిగో 3వ అధ్యాయంలో ఆ వ్యక్తి పుట్టినది మొదలుకొని ఆ మనుషుడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేయచ్చు దేవాలయంలోనికి పోయాడు. అలాగైతే ఈ యొక్క దొంగ, ఎడవైపున్న దొంగ ఏం చేస్తున్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని అపహాసిస్తున్నాడు. కానీ పోగొట్టుకున్నాడు. యేసు ప్రభువారు రాళ్లతో కొట్టబడిన, అనగా పొడవబడిన, అదిగో దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా, అలాగైతే యెరూషలేము వీధులలో భారమైన శిలువ మాను మోస్తూ ఇదిగో గబ్బత నుండి గొల్గొతాకు ఎక్కి వెళ్ళాడు. ఎక్కి మోసుకొని వెళ్ళి శిలువ మేకులతో కొట్టబడి ఆయన తన ప్రాణము పగలు 3 గంటలకు, మార్క్స్ వార్త 3 గంటలకు సిలివేశారు, 9 గంటలకు సిలివేశారు, 3 గంటలకు ప్రాణం విడిచాడు. అలాగైతే ఈ ప్రశస్తమైన సమయంలో నీ జీవితంలో దేవాలయమునకు ఎక్కి వెళ్ళడం అంటే దేవునితో కూడా ఉండడం. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వాడెవడు అని అంటున్నాడు. నీవు యోహాను సువార్త, ఆ యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో నీవు ఇక్కడ ఎక్కిరమ్మో ఈ సంగతులు నీకు బయలుపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని మందిరంలోనికి వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన చిందించిన రక్తం ద్వారా నీకు పాప విమోచన, విడుదల. ఇటు కృప నీకు సదాకాలం తోడై నడిపించునుగాక. ప్రేమగల మా ప్రియ పరలోకమంత తండ్రి, ఉదయకాలం దేవాలయానికి ఎక్కి వెళ్ళిన అనుభవం, వారు ఎక్కారు, దీవించబడ్డారు. అయితే వారితో పాటు ఎక్కిన వారు దీవించబడతారు. అదిగో పుట్టిన మొదలుకొని కుంటివాడైన మనుషుడు దేవాలయంలోనికి స్వస్థత పొంది కాళ్లతో నడిచాడు. వాడు నడిచారు, తను కూడా నడిచాడు. ఇదిగో శిలువ మీద ఉన్న ఎడమవైపున దొంగ అపహసించాడు. అక్కడ ఆహా అని తలను ఊచుచు ఎగతాళి చేసి నిన్ను నువ్వు రక్షించుకో అని దేవాలయం పడగొట్టి 3 దినములలో లేచువాడాన్ని ఎగతాళి చేశారు. కనుక నాయన, ఎగతాళి చేసిన వారికి విమోచన లేదు. అదిగో ప్రభునందు ఆ యొక్క కుడి వైపున ఆ దొంగ, ప్రభువా నీ రాజ్యంలోనికి నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడే నీవు నాతో పరదేశంలో ఉందువని అమూల్యమైన మాట ద్వారా రక్షించు. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలంతో నడిపించును గాక, ఆమేన్.